అందరికీ నమస్కారం. ఇది కొడైకెనాల్లోని కూకర్స్ పార్క్. విజిటింగ్ ప్లేసెస్లలో ఇది ఒకటి. పైనుంచి చూస్తే లేక్ ఇంకా లోయ కూడా కనబడుతుంది. ఇది నాస్టాలజీ అంటారండి. 80s 90s కిడ్స్ అందరూ ఇవి తినేవాళ్ళు. పిపర్మెంట్స్ కానీ ఆరెంజ్ పిపర్మెంట్స్, సిగరెట్ పిపర్మెంట్స్, గోళీలు ఆడుకునేవాళ్ళు, ఇలా హ్యాండ్ ఫ్యాన్, ఇలాంటివన్నీ చాలా చాలా రకాలు ఉన్నాయి. ఆడుకునేటివి తినే వస్తువులు ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంటుండే. ఈవెన్ మనం చిన్న ఉన్నప్పుడు కూడా ఇవి ఆడామండి. ఎంతో బాగుంటుండే. ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మళ్ళీ చూస్తుంటే. ఈ ప్లేస్ వచ్చేసి లిటిల్ వాటర్ ఫాల్స్. ఇక్కడ లిటిల్ సోప్ యాడ్ కూడా చేశారు. ఇక్కడ చూడండి చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ తిరిగి నడవచ్చు కూడా. చాలా బాగుంది. ప్లేస్ నేమ్ వచ్చేసి పిల్లర్ రాక్ అన్నమాట. ఇక్కడ 2 పిల్లర్స్ ఉంటాయి. అవి కూడా కట్టినవి కాదు, న్యాచురల్గా ఫామ్ అయినవి. ఒకటే కొండకి 2 పిల్లర్స్ ఉంటాయి. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి గునా కేవ్స్ అండి. ఇక్కడ గునా మూవీ తీశారు. అప్పటి నుంచి గునా కేవ్స్ అని పేరు పెట్టారు. అంతకుముందు వచ్చేసి డెవిల్స్ కిచెన్ అని ఉండే అండి దీనికి పేరు. ఇక్కడే మంజుమెల్ బాయ్స్ అనే మూవీ కూడా తీశారు. అంటే అది రియల్ స్టోరీని బేస్ చేసుకొని మూవీ తీశారండి. అలా ఆ మూవీలో జరిగినట్టు చాలామంది అక్కడ కొంతమంది పడిపోయారంట, ఎవరు బతకలేదంట. అయితే అక్కడ ఒక అతను మాత్రం బతికారంట. వాళ్ళ స్టోరీయే తీశారండి మూవీ. చాలా బాగుందండి ఈ ప్లేస్ కూడా. కొంచెం
4 కిలోమీటర్స్ పైకి వస్తే కొడైకెనాల్లోని లేక్ ఇలా కనపడుతుంది. ఇది పైన్ ఫారెస్ట్ అండి. ఇక్కడ అన్ని పైన్ ట్రీసే ఉంటాయి. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా చేపిస్తున్నారు. చాలా బాగుందండి ఈ ప్లేస్ అయితే. నాకైతే ఈ గునా కేవ్స్ తర్వాత ఈ పైన్ ఫారెస్ట్ ఒకటి నచ్చింది. ఆ తర్వాత లేక్ వ్యూ ఉంది, లేక్ అండి, అక్కడ బోటింగ్ ఉంటుంది, అదొకటి చాలా బాగుంది. ఇది కొడైకెనాల్లోని లేక్ అండి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, రో బోటింగ్ అండ్ పెడల్ బోటింగ్. మేమైతే పెడల్ బోటింగ్ చూస్ చేసుకున్నాము. ఇది క్యాస్కేడ్ వాటర్ ఫాల్స్. కొడైకెనాల్కి రాకముందు ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే.